నా పేరు రాజు. ఎక్కడన్నా మీది? మాది రాజమండ్రి. ఏం చేస్తుంటాడు? నేనా ఇక్కడ ఫ్రూట్స్ వ్యాపారం చేస్తాను. ఎలక్షన్కి అయితే వెళ్తురు కదా? అవును, వెళ్తున్నా. ఎట్లుందన్న అక్కడ సిచ్యువేషన్? సిచ్యువేషన్ అంటే ఎట్లా ఉందంటే టఫ్ కోటింగ్ నడుస్తుంది. అయితే మూమెంట్ ఉంది కూటమిలో కాబట్టి జగనానికి 110 వరకు వస్తాయి. సీఎం అవుతాడు ఆయన. మళ్ళీ జగన్ అన్న సీఎం అవుతాడు. అంటే ఇప్పుడు పైసలు పైసలు పంచడం వలన లేకపోతే తన మీద అభిమానంతో ఓటేసే అవకాశం? ఆయన అవన్నీ పిల్లల చదువులు అమ్మఒడి ఆయన అభివృద్ధి చేసినవి డెవలప్ అవుతాయి. ఆయన పైసలు ఏం పంచక్కర్లా. జనం ప్రతి పేదవాడు వేస్తాడు ఆయనకి అంతే. అంటే ఈసారి ఓటింగ్ అక్కడ మొత్తం జగన్కే ఉందని చెప్పేసి అంటారు. జగన్ దిక్కంటే ఇప్పుడు కూటమి గెలిచింది కాబట్టి, లేకపోతే 160 సీట్లు వస్తాయి అన్నకి, కానీ 110 వస్తాయి ఇప్పుడు అంచనాల ప్రకారం. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తారన్నా? మరి ఎంత టైం పడుతుంది మీకు? అసలు ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పటికి నాకు 7 గంటలు పడుతుంది. నైట్ 10 గంటలకు ఎక్కుతాను నేను ఎక్స్ప్రెస్. నేను నైట్ 8 గంటలకల్లా వేస్తాను. మళ్ళీ బ్యాక్ బయలుదేరిపోతాను. 12 గంటలకు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడికి వచ్చేస్తాను. అది పరిస్థితి. అంటే మీ ఊర్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేకుంటే తగ్గుతుందా? ప్రతి ఊళ్ళు వేస్తున్నారు. ఇదివరకు అంటే మనకి ఎందుకని ఉండేవారు, కానీ ఇప్పుడు అందరూ వేస్తున్నారు. యువత అందరూ ఉత్సాహంగా ఉన్నారు, అందరూ వెళ్తున్నారు. అంత ఓట్లకి వెళ్తున్నారు. ప్రతి పనికి లేకపోయినా ఓట్లకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అందరూ. అది పరిస్థితి. అంటే కొంతవరకు డబల్ ఓట్లు పడతాయని చెప్పేసి అంటారు. అదే పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. డబల్ ఏముండవు. అన్ని రూల్స్ అని ప్రకారం సీసీ కెమెరాలు ఉంటాయి, చాలా నిఘా ఉంటుంది. అవన్నీ డబల్ ఉండవు. ఎవరు ఓటిని ఎవరు లాగలేరు. అవన్నీ అప్పుడు జరిగినాయి ఒక 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద. ఇప్పుడు నడవదు అట్లా. అంటే కొంతవరకు భయభ్రాంతులకు గురి చేసి ఏముండదు. అవి ఏముండదు. ఎవరి ఇష్టం వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా కొన్ని అట్లా ఏముండదు అన్న. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మంచి మంచి యాప్లు పెట్టింది, మంచి మంచి పోలీసు ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అట్లా ఏముండవు. నిజాయితీ నడిచేయాలి. సంవత్సరం ఏపీలో మొత్తం మీకు తెలిసినంత వరకు నిజాయితీ నడుస్తాయని చెప్పేసి అంటారు. నిజాయితీ నడిచేది. ఎందుకు మంచి అవస్థలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కళ్ళు మూసిపోయి ఎవరు నడుస్తారన్న? అట్లా ఏం లేవు. అవి ఎప్పుడో 50 ఏళ్ళ కింద నడిచిన, ఇప్పుడు ఎక్కడ నడుస్తాయి? అది పరిస్థితి. ఓటర్ల గురించి, ఓటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? ఓటర్లు ప్రతి వాళ్ళు పాల్గొంటున్నారు, మంచిగా వేస్తున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు తెలుపుతారు. ఎవరు గెలవాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. అది పరిస్థితి. అయితే అన్నకి మెజార్టీ చూపిస్తున్నాయి 110 వరకు అని తెలిసింది మాకు. అట్లా అన్నది. అంటే అదే ప్రభుత్వం ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది. డెవలప్ చేస్తారన్న. టైం పడుతుంది కదా. డెవలప్ చేయాలంటే అట్లా టైం పడుతుంది. మనం 5 ఏళ్ళకి ఇచ్చింది 10 ఏళ్ళు ఇస్తే అట్లా వైజాగ్ అట్లా డెవలప్ అయినాయి. ఆల్రెడీ డెవలప్ వైజాగ్లో రేటు పెరిగింది. మా చిన్నతనం కన్నా ఇప్పుడు బాగా పెరిగింది. ఎకరం 20 కోట్లు ఉంది ఇప్పుడు వైజాగ్లో. ఒకప్పుడు ఏం లేదు. డెవలప్ అయితే చిన్నగా అట్లా అవ్వదు. హైదరాబాద్ కూడా అవ్వాల. నాకు తెలిసిన 1,00,000 రూపాయలు కూడా కొన్నాం 20 ఏళ్ళలో మేము.